హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నా పేరు జకీర్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు ట్రెండింగ్. కవిత ట్రెండింగ్ ఎందుకు అంటున్నానంటే, కవిత ఏమి మాట్లాడినా వార్త అవుతోంది. కవిత ఏమి మాట్లాడినా సంచలనం అవుతోంది. దీనికి కారణం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడే దానికి భిన్నంగా, లేదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మొత్తం లైన్కు విరుద్ధంగా ఆమె మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడుతోంది. ఆమె 5 పేజీల లేఖను తన తండ్రి కేసీఆర్కు రాశారు. అందులో చాలా విషయాలు రాశారు. మనం ఇదివరకు కూడా దాని గురించి మాట్లాడాం. ఈ లేఖ నేను రాసిందే అని ఆమె స్వయంగా అమెరికా నుంచి వచ్చిన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మీడియాకు స్పష్టం చేశారు. ఆమె పేరిట వచ్చిన లేఖ కాంగ్రెస్ సృష్టి అని ముందుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ కథనాలను ఆమె తోసిపుచ్చినట్టుగా మేము అర్థం చేసుకోవచ్చు. ఇక ఆమె చేసిన కామెంట్ చాలా సీరియస్ కామెంట్. ఏంటంటే, కేటీఆర్ దేవుడే కానీ ఆయన చుట్టూ దయ్యాలున్నాయి అని ఆమె అన్నారు. ఆ దయ్యాలు ఎవరన్నది బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ చెప్పాలి. కానీ కేటీఆర్ మీడియా కాన్ఫరెన్స్ పెట్టి అదేది చెప్పకుండా, మా పార్టీలో కూడా రేవంత్ రెడ్డి కోవర్టులు ఉండొచ్చు అని ఒక మాట అన్నారు. తర్వాత మా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది, మా పార్టీలో ప్రజాస్వామిక స్ఫూర్తి ఉంది, అండ్ మా నాయకుడికి ఎవరైనా ఉత్తరాలు రాయొచ్చు, అంతర్గత విషయాలు బయట మాట్లాడకుండా ఉండాలి, అంతర్గతంగానే మాట్లాడుకోవాలి. నెక్స్ట్, పార్టీలో అందరూ సమానమే, అందరం కార్యకర్తలమే అని కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. తర్వాత తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్ రెడ్డి అని కూడా అన్నారు. తెలంగాణకు పట్టిన శని దయ్యం రేవంత్ రెడ్డి అని కూడా కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. సో కేటీఆర్ ఏం చెప్పారంటే, ఇంకా ఈ రేవంత్ రెడ్డి అనే శని దయ్యాన్ని వదిలించుకోవడమే మా పని అని కూడా అన్నారు. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకునే ఏంటంటే, కవిత గారు పార్టీలో ఒక కీలక నేత. ఆమె ఎంపీగా పనిచేశారు, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు, పార్టీ అధినేత కూతురు. ఆమె లేఖలో చాలా విషయాలను స్పష్టంగా రాశారు. ఆమె రథోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడిన విషయాలు చాలా అంటే పంచులుగా లేవు, అండ్ ప్రజల్లో కిక్కు ఇవ్వలేకపోయాయి అని ఆ ధోరణిలో ఆమె రాసుకుంటూ వచ్చారు. బీసీల గురించి, ఎస్సీల గురించి మాట్లాడలేకపోవడం, ఇతర అంశాల గురించి కూడా ఆమె ప్రస్తావించారు. అండ్ నౌ ద టైమ్ ఈజ్ సామాజిక తెలంగాణ. ఈ సామాజిక తెలంగాణ అనే ఒక బ్రహ్మాస్త్రం అనండి, లేకుంటే వజ్రాయుధం అనండి, ఏమైనా కావచ్చు. ఆ అస్త్రాన్ని తీసుకొని ఇప్పుడు కవిత బయటకు వస్తున్నారు ఇన్ ద సెన్స్, ఆమె పార్టీ నుంచి ఇప్పటికిప్పుడు బయటకు వచ్చే పరిస్థితుల్లో లేరు. కానీ కేటీఆర్ మాటల్లోని ఆంతర్యాన్ని బట్టి, అంటే అంతర్గతంగా మాట్లాడుకోవాల్సిన విషయాలు బయట మాట్లాడడానికి వీల్లేదు అని అంటే, సేమ్ టైం ఖచ్చితంగా ఆమె పైన కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ముందుగా షోకాజ్ నోటీస్ ఇస్తారా, ఆ తర్వాత సస్పెండ్ చేస్తారా, ఏం చేస్తారనేది పక్కన పెడదాం. అయితే కవిత లేవనెత్తుతున్న అంశాలు ప్రధానంగా సామాజిక తెలంగాణ. ఈ సామాజిక తెలంగాణ నినాదం పట్ల, లేకుంటే సామాజిక తెలంగాణ అనే ఒక అంశం పట్ల బీఆర్ఎస్ పార్టీ విధానం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ సామాజిక తెలంగాణకు మద్దతు ఇస్తోందా? 10 ఏళ్లలో భౌగోళిక తెలంగాణ సాధించాం, కానీ సామాజిక తెలంగాణను సాధించలేకపోయామని కవిత ఏదైతే ఆవేదన వ్యక్తం చేశారో, ఆ ఆవేదన పట్ల పార్టీకి ఉన్న కన్సర్న్ ఏంటి? అవును, సామాజిక తెలంగాణను మనం సాధించలేకపోయాము, ఆర్థిక అసమానతలు అట్లాగే ఉన్నాయి, సో ఈసారైనా మేము ఆ దిశగా ప్రయాణిస్తాము అని ఎవరు చెప్తున్న దాఖలా లేవు. ఆ పార్టీ హైకమాండ్ ఆ విషయంలో చాలా గందరగోళంగా ఉన్నట్టుగా కనబడుతోంది. మొత్తంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కవిత కారణంగా, కవిత రాసిన లేఖ కారణంగా, లేదా కవిత కొన్ని రోజులుగా జరుపుతున్న కార్యక్రమాల కారణంగా, కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు కనిపించిన దృశ్యాల కారణంగా, అంటే అక్కడ కేటీఆర్ ఫ్లెక్సీ లేదు,
కేటీఆర్ ఫోటో లేదు. మొత్తంగా కూడా సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న కవితకు మద్దతుగా వచ్చిన వాళ్ళే మనకు అక్కడ కనిపించారు. అటువంటి ఫ్లెక్సీలే మనకు కనిపించాయి. సో ఇష్యూ అంతా కూడా ఇప్పుడు ఈ సామాజిక తెలంగాణ చుట్టే తిరుగుతోంది. సామాజిక తెలంగాణ అనేది చాలా అద్భుతమైన ఆయుధం. ఈ ఆయుధాన్ని వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ అందుకోవడానికి సిద్ధంగా లేదనేది మనకైతే క్లియర్గా కనిపిస్తుంది. అండ్ బీఆర్ఎస్ పార్టీలో ప్రజాస్వామిక స్ఫూర్తి ఉంది. ఎవరైనా ఉత్తరాలు రాయొచ్చు, ఎవరైనా సూచన సలహాలు ఉంటే కేసీఆర్కి ఇవ్వచ్చు అని కేటీఆర్ చెబుతున్న విషయాలను నమ్మడానికి ఆ పార్టీలో చాలామంది సిద్ధంగా లేరు. నాలాంటి వాడు కూడా ఎవరు సిద్ధంగా లేరు. ఆ పార్టీలో ఎంత ప్రజాస్వామిక స్ఫూర్తి ఉందో, ఏ రకంగా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ గతి ఏమిటో ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళ ఎపిసోడ్స్ అన్నీ కూడా మనందరికీ తెలుసు. అందువల్ల పార్టీ అధినేత కూతురు కనుక కవిత విషయంలో బహుశా ఆచితూచి అడుగులు వేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఈ సామాజిక తెలంగాణ పేరుతో ఒకవేళ కవిత పార్టీ నుంచి వెలుపలికి వచ్చి పార్టీ పెట్టడాన్ని స్వాగతిస్తున్న వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ఇది ఒక యాంగిల్ మనకు కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది మేధావులు అనండి, లేకుంటే సపోర్టర్స్ అనండి, లేకుంటే ఆ పార్టీని దాదాపు 25 ఏళ్లుగా అంటిపెట్టుకున్న వాళ్ళనండి, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, హూఎవర్ అట్టడుగున ఉన్న వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళు కవిత ఈ స్లోగన్ని తీసుకోవడం పట్ల వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇటువంటి నినాదం బాగా పనిచేస్తుందని కూడా చెప్తున్నారు. ఆమె కనుక ఒకవేళ పార్టీని పెడితే ఆ పార్టీని స్వాగతిస్తామంటున్న వాళ్ళు కూడా చాలామంది కనిపిస్తున్నారు. ఇది ఒక కొత్త డైమెన్షన్. ఆమె పార్టీ పెడతారా లేదా, ఆమె పార్టీ పెట్టే పరిస్థితిలోకి ఆమెను పార్టీకి సంబంధించిన వాళ్ళే నెట్టివేస్తారా? ఎందుకంటే ఈ దయ్యాల సంగతి తేలాలి. ఇప్పుడు కేసీఆర్ దేవుడే, రైట్, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నట్టుగా కవిత చెప్పడం అంటే కవిత చాలా సాధికారికంగా చెప్పినట్లే. అంటే కవితకు ఎరవెల్లి ఫామ్ హౌస్లో ఏం జరుగుతుందో తెలియకుండా ఉండే అవకాశాలు లేవు. మనకంటే ఎవరికి తెలియకపోవచ్చు. కవితకు తెలుసు, కేటీఆర్కు తెలుసు, హరీష్ రావుకు తెలుసు, సంతోష్కు తెలుసు, అట్లాగే కేసీఆర్ వాళ్ళ అన్న కొడుకు వంశీకి తెలుసు. ఇట్లా కొంతమంది ఉన్నారు. కానీ కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలకు సంబంధించిన అంశం ఇప్పుడు పార్టీలో ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఆ దయ్యాల కారణంగానే ఆమె లెటర్లో రాసిన విధంగా సెలెక్టివ్ యాక్సెస్ జరుగుతోంది. అంటే కేసీఆర్తో ఎవరు కలవాలి, ఎవరికి కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వాలన్నది సెలెక్టివ్ యాక్సెస్ అంటాం మనం. అది మాత్రమే లభిస్తోంది. చాలామంది పార్టీకి సంబంధించిన ముఖ్యులకు, ఈవెన్ జడ్పీ చైర్మన్లకు, మాజీ జడ్పీ చైర్మన్లకు, ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు, ఒక స్థాయి నాయకులకు కూడా కేసీఆర్ అపాయింట్మెంట్ ఇప్పటికీ దొరకడం లేదన్న కవిత వాదన సరైందని అంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దీనికి బాధ్యులు ఎవరు అంటే అక్కడ దయ్యాలుగా పనిచేస్తున్న వాళ్ళు ఎవరు? వాళ్ళు పార్టీ అధినేతను డ్యామేజ్ చేస్తున్నాడు కానీ మనం భావించాలి. కవిత కారణంగా పార్టీ ఎంత డ్యామేజ్ అవుతుందనేది ఒక యాంగిల్, అది చూడాలి. భవిష్యత్తులో ఈ సామాజిక తెలంగాణ వైపు, ఈ నినాదం వైపు ఎంతమంది బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆకర్షితులు అవుతారు, ఎంతమంది ఆమె వెంట ర్యాలీ అవకాశం ఉంది. సో ఆమె ఏ రకంగా రాజకీయంగా ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు, ఆమెకు వెనుక ఎవరెవరు ఉన్నారు ఏమిటనేది ఇంకా మనకు తెలియడానికి టైం పట్టవచ్చు. బట్ ఈలోగా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వీళ్ళిద్దరే హైకమాండ్. అంటే వీళ్ళిద్దరు కూడా కవిత రాసిన లేఖలోని అంశాలపైన మాట్లాడడానికి కానీ, కవిత సంధిస్తున్న సామాజిక తెలంగాణ నినాదం గురించి మాట్లాడడానికి కానీ వాళ్ళు ఎవరు సిద్ధంగా లేరు. బికాస్ ఒకవేళ అటువంటిది ఏమైనా జరిగితే కవితను డిజోన్ చేసుకోలేరు, అట్లనే కవితను సపోర్ట్ చేయలేరు. ఆమెను ఎట్లా బయటకు పంపాలి అనే స్కీమ్ కూడా ఒకటి అమల్లో ఉంది. అది మనందరికి తెలుసు. అది ఆల్రెడీ కవిత గారు స్వయంగా చెప్పారు, నా పైన కుట్రలు జరుగుతున్నాయి, నా పైన చాలా ఇవన్నీ ఏదో జరుగుతున్నాయని. సో ఓవరాల్గా ఎన్నడూ లేని విధంగా ఈ 25 ఏళ్లలో మొట్టమొదటిసారి బీఆర్ఎస్ పార్టీ తీవ్ర
అల్ల కల్లోలానికి గురవుతున్నట్టుగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.